హలో ఆల్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో లక్ష్మీ కాసులతోటి బ్యాంగిల్స్ ఎలా మేక్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఈ బ్యాంగిల్స్ మేక్ చేస్తూ థ్రెడ్ బ్యాంగిల్స్ బిజినెస్లో నేను ఏమేమి మిస్టేక్స్ చేశాను, ఏమేమి చేయకూడదు అనేవి మాట్లాడతాను. నిన్నటి వీడియోలో ఏమేమి మెటీరియల్ కావాలి, ఎక్కడ దొరుకుతాయి అనేది చెప్పాను కదా. ఎవరైనా ఆ వీడియో చూడకుండా ఈ వీడియో చూస్తే కనుక ఫస్ట్ ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. నిన్నటి వీడియోలో నేను ఏమేమి మిస్టేక్స్ చేశాను అనేది చెప్పలేదు. ఈ వీడియోలో నేను బిజినెస్ స్టార్ట్ చేశాక ఏం మిస్టేక్స్ చేశాను, నాకు యూట్యూబ్ నుండి ఆర్డర్స్ ఎందుకు రాలేదు అనేవన్నీ డిస్కస్ చేస్తాను. ఫస్ట్ కాసుల బ్యాంగిల్స్ మేక్ చేసుకోవడానికి నేను ఎన్ని స్ట్రాండ్స్ యూజ్ చేశాను, ఎలా అయితే మెటీరియల్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అనేది చెప్తాను. ఫస్ట్ ఎగ్జామ్ ప్లాంక్ ఉంటుంది కదా, ఆ ప్లాంక్ తీసుకొని ప్లాంక్ని అడ్డంగా పెట్టి మనం స్ట్రాండ్స్ అనేవి నిలువుగా వీడియోలో చూపించినట్టుగా వేసుకోవాలి. ఈ స్ట్రాండ్స్ కంప్లీట్గా నేను తీసుకున్న బ్యాంగిల్ 2/6 బ్యాంగిల్, 2/6 సైజు 2 కట్ బ్యాంగిల్కి ఎగ్జాక్ట్ 45 స్ట్రాండ్స్ అయితే చాలా కొంచెం మెటీరియల్ మాత్రమే మిగులుతుంది. థ్రెడ్ అస్సలు వేస్ట్ అవ్వకుండా ఉంటుంది, చాలా కొంచెం మిగులుతుంది. అదైతే మనకి నెగ్లిజిబుల్ అనమాట. ఇలా అడ్డంగా 45 వరుసలు వేసుకోవాలి. 45 స్ట్రాండ్స్ ఇలా చుట్టుకున్న తర్వాత దారాన్ని అక్కడ కట్ చేసేసి మనం ఇక్కడ చిన్నగా గమ్ అప్లై చేసుకోవాలి. గమ్ అప్లై చేసుకుంటే మనకి ఆ స్ట్రాండ్స్ అన్నీ విడిపోకుండా ఉంటాయి. నేను మేక్ చేసేటప్పుడు ఇలానే చేస్తాను. ఇది ఒక చిన్న టిప్ అండి. మనం కట్ చేసే దగ్గర ఇలా కొంచెం గ్లూ అప్లై చేసి అది కొంచెం డ్రై అయిన తర్వాత కట్ చేసుకుంటే ఆ స్ట్రాండ్స్ అన్నీ విడిపోకుండా ఉంటాయి. ఆ గమ్ము డ్రై అయ్యాక కట్ చేసుకుంటే మనకి థ్రెడ్ విడిపోకుండా చిక్కులు పడకుండా ఉంటుంది. ఇలా గమ్ అప్లై చేయటం వల్ల స్ట్రాండ్స్ అనేవి విడిపోకుండా చిక్కులు పడకుండా చాలా చక్కగా వస్తాయి. చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో. ఇప్పుడు బ్యాంగిల్ తీసుకొని బ్యాంగిల్కి కొంచెం గ్లూ అప్లై చేయాలి. మనం ఎంత తక్కువ గ్లూ అప్లై చేస్తే అంత నీట్గా ఫినిషింగ్ అనేది ఉంటుంది. ఈ దారపోగులన్నీ బ్యాంగిల్కి అటాచ్ అయ్యాయో లేదో చూసుకొని కొంచెం తక్కువ గ్లూ అప్లై చేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఇట్లా గ్లూ అప్లై చేసి ఈ స్ట్రాండ్స్ అటాచ్ చేసిన తర్వాత ఆ గ్లూ డ్రై అయ్యే వరకు అట్టి పెట్టాలి. గ్లూ అప్లై చేసిన వెంటనే థ్రెడ్ ర్యాప్ చేయకూడదు. అది కంప్లీట్గా డ్రై అయ్యాక మాత్రమే థ్రెడ్ని ర్యాప్ చేయాలి. గమ్ డ్రై అవ్వకపోతే థ్రెడ్ ర్యాప్ చేసేటప్పుడు టైట్గా లాగుతాం కదా, అప్పుడు ఇది ఊడిపోయి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మనం థ్రెడ్ ర్యాపింగ్ ఎప్పుడు కంప్లీట్గా గమ్ డ్రై అయిన తర్వాతనే ర్యాప్ చేసుకోవాలి. థ్రెడ్ ర్యాప్ చేసేటప్పుడు స్ట్రాండ్స్ మొత్తం కంప్లీట్గా చిక్కు లేకుండా చూసుకోవాలి. అంతా ఇలా సపరేట్గా నీట్గా ఉండాలి, ఎక్కడ చిక్కు పడకుండా. విడివిడిగా ఉంటే అప్పుడు మనకి దారం చుట్టినప్పుడు నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది. ర్యాప్ చేసేటప్పుడు ఇలా చూపుడు వేలు బ్యాంగిల్కి సపోర్ట్ తీసుకున్నాను నేను. ఒక్కొక్కరిది ఒక్కొక్క వే ఆఫ్ థ్రెడ్ ర్యాపింగ్ అనేది ఉంటుంది. ఎవరికి వీలైనట్టు వాళ్ళు చేస్తుంటారు. కొంతమంది బ్యాంగిల్ని మూవ్ చేస్తారు, కొంతమంది థ్రెడ్ని మూవ్ చేస్తారు. నేను కొన్నిసార్లు థ్రెడ్ని కొన్నిసార్లు బ్యాంగిల్ని మూవ్ చేస్తుంటాను. థ్రెడ్ ర్యాప్ చేసేటప్పుడు ఇలా ఒక ఫింగర్ని కంప్లీట్గా సపోర్ట్ అయితే ఉంచాలి. థ్రెడ్ స్ట్రాండ్స్ ఒకదాని మీద ఒకటి పడకుండా నీట్గా ఫినిషింగ్ వచ్చేలాగా చూసుకోవాలి, లేదంటే ఫినిషింగ్ బాగోదు. థ్రెడ్ ర్యాప్ చేస్తూ నేను బిజినెస్ స్టార్ట్ చేశాక నేను చేసిన మిస్టేక్స్ ఏంటో చెప్తాను. నేనేం చేశాను అంటే బ్యాంగిల్సే కాకుండా ఇంకా అన్నీ మేక్ చేద్దాము అనేసి ఎక్కువ మెటీరియల్ అయితే తెచ్చేసుకున్నాను. అలా ఎక్కువ మెటీరియల్ తెచ్చుకోకుండా, అంటే మనం ఏమేమి తెచ్చుకుంటున్నామో ఏమేమి తెచ్చుకోవాలి అని ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం క్లిప్స్ రెడీ చేద్దాం అనుకున్నాం అనుకోండి, సెంటర్ క్లిప్స్ ఒక 10-15 అలా తెచ్చుకోవాలన్నమాట స్టార్టింగ్. ఒకేసారి 100 అలా తెచ్చేసుకుంటే అవి అలా ఉండిపోతే మనకి ప్రాఫిట్ కనిపించదు. నాకైతే అదే అయ్యింది. సో ఆ మిస్టేక్ ఎవరైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే ఆ మిస్టేక్ మీరు చేయొద్దు. ఫస్ట్ ఏం మెటీరియల్ తెచ్చుకోవాలి అనేది ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. మనకి ఫర్ ఎగ్జాంపుల్ హెయిర్ బ్యాండ్స్ అనుకోండి, హెయిర్ బ్యాండ్స్ ఒక 10-15, బ్యాండ్ అటాచెస్ ఒక 10-15, అట్లా ఎన్ని తెచ్చుకోవాలి అనేది ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. మనం బడ్జెట్ ఎంత పెట్టాలి అనుకున్నామో ముందే ఫిక్స్ అయ్యాం కాబట్టి 1500 బడ్జెట్ పెట్టుకున్నాము అనుకోండి, ఆ బడ్జెట్లో మనం ఎన్ని బ్యాండ్స్ అయితే ఎంత వస్తుంది, ఎంత ప్రైస్ అవుతుంది ముందే క్యాలిక్యులేట్ చేసుకొని మనం షాప్ దగ్గరికి లేదా ఆన్లైన్లో పర్చేస్ చేస్తున్నా కానీ మనం ఇంత కాస్ట్ అవుతుంది అని మనకి ముందే తెలుస్తుంది. మనం క్లారిటీగా ఉంటామన్నమాట. నెక్స్ట్ మెటీరియల్ ఎక్కడ తెచ్చుకోవాలి అనేది కూడా క్లారిటీ ఉండాలి. మీకు నియర్ బై లోకల్ షాప్స్ కనుక
నియర్ బై ఉంటే మీరు ఆ షాప్లో తెచ్చుకుంటే మనకు కావాల్సినవి మనకి నచ్చినవి ఈజీగా తెచ్చుకోవచ్చు మనం మేక్ చేసుకున్న లిస్ట్ నుంచి. అదే ఆన్లైన్లో అయితే కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. సో నియర్ బై షాప్స్ ఉంటే కనుక మీరు షాప్కి వెళ్ళి తెచ్చుకుంటేనే బెటర్ ఉంటుంది. నెక్స్ట్ టైం చూసుకోవాలి. మనకి టైం లేకపోతే కనుక మనం మేక్ చేసినవి వీడియోస్ చేయడం అవ్వదు. అవి వీడియోస్ యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ పోస్ట్ చేయడం అవ్వదు. సో అలాంటప్పుడు మనకి ఆర్డర్స్ రావు. నేను చేసిన మిస్టేక్ ఇదే. యూట్యూబ్లో వీడియోస్ అయితే కంటిన్యూస్గా పెట్టలేదు. కంటిన్యూటీ లేకపోతే మనకి వ్యూస్ రావు. వ్యూస్ లేవు అంటే రీచ్ వెళ్ళదు. సో దట్ మనకి ఆర్డర్స్ రావు. సో మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేసాము అంటే దాని మీద కంటిన్యూస్గా అదే పని మీద ఉండాలి. ఇక్కడ బ్యాంగిల్ ర్యాప్ చేయడం అయిపోయింది. ఎండింగ్కి ఇలా ఇదిగోండి ఇక్కడ కొంచెం మాత్రమే మిగిలింది. ఎండింగ్లో మనం థ్రెడ్ని ఎంతవరకు కట్ చేసుకోవాలో చూసుకొని గమ్ అప్లై చేసి ఆ ఎండింగ్ వరకు థ్రెడ్ని కట్ చేసేసుకోవాలి. కట్ చేసిన తర్వాత అప్పుడే మనకి ఫినిషింగ్ నీట్గా వస్తుంది. థ్రెడ్ ఎక్కువ పెడితే బయటికి వచ్చేస్తుంది. అప్పుడు ఫినిషింగ్ మంచిగా కనిపించదు. థ్రెడ్ని కొంచెం ముందుకే కట్ చేసుకోవాలి, లేదంటే ఫినిషింగ్ మంచిగా రాదు. ఇలా కొంచెం మాత్రమే గ్లూ అప్లై చేయాలి, లేదంటే ఎక్కువ గ్లూ అప్లై చేస్తే అక్కడ కొంచెం ఎత్తుగా వచ్చేసి ఫినిషింగ్ మంచిగా ఉండదు. మీకు థ్రెడ్ స్ట్రాండ్స్ విడిపోయినట్లుగా ఏమైనా అనిపిస్తే డౌట్ ఏమైనా ఉంటే కొంచెం గ్లూ అప్లై చేసుకొని ఫింగర్ తోటి ఇట్లానే కొంచెం అట్లా అనేస్తే మీకు ఫినిషింగ్ మంచిగా వస్తుంది. ఫినిషింగ్ మంచిగా ఉంటేనే మనకి ఆర్డర్స్ అనేవి వస్తాయి. మన వర్క్ మంచిగా కనిపిస్తేనే ఆర్డర్స్ వస్తాయి. సో యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ పెట్టేటప్పుడు మన వర్క్ ఎలా ఉంది అనేది చూసుకొని పెట్టాలి. వీడియో పోస్ట్ చేసేటప్పుడు కూడా దాని క్వాలిటీ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే అది ఎస్డీలో వెళ్తే రీచ్ బాగా వెళ్ళదు. సో దట్ మనకి ఆర్డర్స్ రావు. ఇది నేను చేసిన ఇంకో మిస్టేక్. నా కెమెరా వల్ల కానీ నేను యూజ్ చేసే ట్రైపాడ్ వల్ల కానీ మిస్టేక్ జరిగింది. నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా అది ఎస్డీలో వెళ్ళి అది రీచ్ వచ్చేది కాదు. అండ్ వీడియోస్ దానివల్ల వ్యూస్ రాలేదు. నా యూట్యూబ్ ఛానల్ గ్రో అవ్వలేదు. ఈవెన్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి 2 years అయినా సరే నాకు ఇంకా వ్యూస్ రాలేదు. అండ్ వీడియోస్ కూడా కంటిన్యూటీ ఉండాలి. నేను మధ్యలో స్టాప్ చేశాను. సో దానివల్ల కూడా నాకు వ్యూస్ అనేవి రాలేదు. అండ్ ఇంకొకటి, వర్క్ ఎంత బాగున్నా ద వే ఆఫ్ ప్రజెంటేషన్ కూడా బాగుండాలి. మనం చేసే వర్క్ మనం బాగా ప్రజెంట్ చేయగలగాలి. అలా మనం చేసే వర్క్ చూసి మనకి ఆర్డర్స్ అనేవి వస్తాయి. అండ్ ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా సరే మనకి కొంచెం టైం అనేది పడుతుంది. ఒక వీడియో పెట్టిన వెంటనే మనకి వ్యూస్ లైక్స్ అనేవి రావు. మనం కంటిన్యూస్గా పెడుతూ ఉంటే కొన్ని రోజులకి మన వీడియోస్కి రీచ్ వచ్చి ఆర్డర్స్ వస్తాయి. ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేసిన వెంటనే మనకి తెలిసిన వాళ్ళందరినీ ఒక గ్రూప్ లాగా క్రియేట్ చేయాలి. ఇప్పుడు వాట్సాప్ గ్రూప్స్ ఉంటున్నాయి కదా, అలా ఒక వాట్సాప్లో ఒక గ్రూప్ క్రియేట్ చేసి మనం చేసిన ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ ఉంటే అందులో పోస్ట్ చేస్తే ఎవరికైనా నచ్చితే ఆర్డర్ చేస్తారు. అలా చిన్న చిన్నగా ఆర్డర్స్ అనేవి మొదలవుతాయి. నెక్స్ట్ యూట్యూబ్, ఇన్స్టాగ్రాము, ఈ రెండిట్లో కూడా మన వీడియోస్ నచ్చి మన వర్క్ పర్ఫెక్ట్గా ఉంటే మనకి ఆర్డర్స్ అనేవి కంపల్సరీగా వస్తాయి. ఇదంతా జరగడానికి కొంచెం టైం అయితే పడుతుంది. మనం స్టార్ట్ చేయగానే అయ్యో మనకి ఆర్డర్స్ రావట్లేదు, మనం అనవసరంగా స్టార్ట్ చేసాము, మెటీరియల్ అంతా వేస్ట్ అయిపోతుంది అని డిప్రెస్ అవ్వకుండా మనం ఎప్పుడూ పాజిటివ్ హోప్తోనే ఉండాలి. మనం కంటిన్యూస్గా వీడియోస్ పోస్ట్ చేస్తే అయితే మనకి ఆర్డర్స్ కంపల్సరీగా వస్తాయి. వెంటనే గివప్ అయితే ఇచ్చేయొద్దు. ఎప్పుడు పాజిటివ్ హోప్తో అయితే స్టార్ట్ చేసుకోండి. ఇప్పటికే వీడియో చాలా లెంత్ అయిపోయింది. ఇంకా థ్రెడ్ బ్యాంగిల్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్స్లో చెప్పండి, నేను కంపల్సరీగా రిప్లై ఇస్తాను. బిజినెస్ అంటేనే అప్స్ డౌన్స్ ఉంటాయి. సో ఏది పాజిటివ్ వచ్చినా నెగిటివ్ వచ్చినా మనం పాజిటివ్గానే తీసుకోవాలి. బీ పాజిటివ్. మనం మెటీరియల్ పోను రీజనబుల్ ప్రైసెస్ పెట్టుకొని మన వర్క్ బాగుంటే కనుక మనకి ఆర్డర్స్ కంపల్సరీగా వస్తాయి. మనకి ప్రాఫిట్ కూడా కనిపిస్తుంది. సో నేను ఇంకా ఈ బ్యాంగిల్స్కి కాసుల్ని ఇలా అటాచ్ చేసాను. కొంచెం గమ్మే అప్లై చేయాలి. ఎక్కువ గమ్ అప్లై చేసి అది బయటకు వచ్చేసి ఫినిషింగ్ మంచిగా కనిపించదు. కొంచెం గ్లూ అప్లై చేసి కాసుల్ని చివర మనకి హుక్ లాగా వస్తుంది కదా, ఆ హుక్ కట్ చేసేసి ఇలా కాసుల్ని గ్లూ అప్లై చేసి ఇలా ఒకదానికొకటి లైన్లో అటాచ్ చేసేస్తున్నాను. కాసులు అటాచ్ చేసిన తర్వాత కాసుల మధ్యలో ఇలా గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్లో గ్లూ అప్లై చేసి 3 mm రౌండ్ షేప్డ్ కుందన్స్ అయితే అటాచ్ చేస్తున్నాను. కాసులు కుందన్స్ కంప్లీట్గా అటాచ్ చేసిన తర్వాత కంప్లీట్ లుక్ అయితే ఇలా వచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.
ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇంకా సిల్క్ బ్యాంగిల్స్ బిజినెస్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.